అటు వానలు లేవు, ఇటు ప్రాజెక్టులలో నీళ్లు లేవు. ఏం కాలమో ఏమో, ఎప్పటికీ ఈ టైంలో శెల్కలన్నీ పచ్చగా కలకలలాడేవి. అన్నదాతలకు గడియ రికం ఉండకపోయేది. అసొంటిది ఈసారి ఎత్తి ఏట్ల వారేసినట్టే అయ్యింది వ్యవసాయం. ఎటు చూసినా నీళ్లకు కటకటనే ఉన్నది అన్నట్టు నీళ్ల కరువు మీద రాజకీయం కూడా జోరుగా నడుస్తుంది. చూడుర్రి లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. ఎత్తుకున్న దాన్ని దింపలేక మొత్తుకొని సచ్చిండట వెనకట్టుకోడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు అన్నదాతల గోస. వ్యవసాయం చెయ్యాలనా ఊకుండాలనా అన్నట్టే అవుతుంది తిప్పల. వానలు వస్తాయి కావచ్చు, వ్యవసాయం ఎలుగులు అవుతుంది కావచ్చు అని ఆశ పెట్టుకుంటే ఎక్కడిది మొగుల మీదకెంచి సుక్క వాన వస్తలేదు. ఇటు చూస్తే బోర్లు అన్నీ ఎండిపోతున్నాయి. అంత కాడబడ్డట్టే అవుతుంది. అందుకే ఏం చేద్దాం ఎట్ట చేద్దాం అని సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఆలోచనలు చేస్తారు. గిట్లనే మంత్రులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిపెట్టిండ్రు. మాట ముచ్చట్లు చేసుకున్నారు. ఇగో వ్యవసాయ మంత్రి తుమ్మల సారి ఏమన్నాడో చూడండి. ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న జల్లులకి ఇది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. ఎన్నడు చూడని కరువు వస్తాంది. ముందుకు ముందే అందరు తయారుగుంటుండ్రు అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది. ఇక అది అట్లుంటే రైతన్నలకి ఏం చెప్పిండో చూడండి మంత్రి సారు. అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల్ని గమనించుకొని వాళ్ళని సహకారం తీసుకొని వాళ్ళ యొక్క సహకారంతో రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎలినినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. కాదన్నట్టు నీళ్ళు ఎక్కువ తాగే పంటలు వేసుకోవద్దు, జర ఆలోచనలు చేసుకొని 4 తీర్లుగా అనుకొని ఇత్తులు వేసుకొని అన్నట్టు చెప్పిండు సారు. ఇక సర్కారు వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే సిద్దిపేట దిక్కు అన్నపూర్ణ సాగర్ కేంచి రంగనాయక సాగర్ దాకా రైతు పాదయాత్ర చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సారు ముచ్చట ఎట్టున్నదో చూడండి. ఇలా రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరొస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్ళు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? గట్టిగానే ఆర్చుకున్నాడు సారు. అటు ముంచుకొస్తున్న ఎల్లినీనో బుగులు పట్టిస్తుంటే ఇటు రాజకీయం సెగలు కాక్కుతాంది. నీళ్ల మీద ప్రాజెక్టుల మీద దినం పార్టీల నడుమ పంచాదిని అడుగుతాంది. అయితే వాటితో ఏం ఫాయిదా లేదు. అన్ని పక్కకు పెట్టి సాగునీళ్లకు తాగే నీళ్లకు తిప్పలు లేకుండా చూడండి సార్లో అని అడగబట్టిండ్రు జనాలు. కరువు కాలం ముదరక ముందే పబ్లిక్ ను ఒడ్డున పడేసే ఆలోచనలు చేయిర్రి, ఆ తీరుగా అడుగులు వేయిండ్రి అని అడుగుతుండ్రు ఇంతమంది. అన్నట్టు రైతన్నలో ఎల్లినీనో గట్టిగానే ఎండ కొడుతుందని సర్కారు వాళ్ళు గంత గట్టిగా చెప్పబట్టిరి. మరి జర చూసుకొని చెయ్యండ్రి వ్యవసాయం, వెనక చీరిక ఆగం కాకుండ్రి.